ఈరోజు ఫాదర్స్ డే గురించి చెప్పబోతున్నాను నేను. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇప్పుడు తరాలన్నీ కూడా మారిపోతున్నాయి కదా, తరాలు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు గనుక కొన్నిసార్లు ఇటువంటి దినాలు ఉండడం చాలా మేలేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ వీ విల్ రిమెంబర్, గుర్తుకన్నా తెచ్చుకుంటాం. సో ఈరోజు నేను ప్రత్యేకంగా తండ్రుల గురించి మాట్లాడబోతున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఈరోజు మీ అందరి ఎదుట కూడా నేను మా నాన్నను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఐ రిమెంబర్ మై బయోలాజికల్ ఫాదర్. మా నాన్న జ్ఞాపకం, ఆయన లేకపోతే అసలు ఈ స్టేజ్లో నేను ఏమాత్రం కూడా ఉండేవాడిని కాదు. ఒక తండ్రి యొక్క అవసరత నిజంగా ఎలా ఉంటుందంటే, ఒకవేళ నేను యవనస్తునిగా ఉన్నప్పుడే ఒకవేళ మా నాన్న చనిపోయి ఉంటే, మా నాన్న లేకుండా ఉంటే అసలు నేను ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని అనేది నాకు అసలు ఐ కెనాట్ ఇమాజిన్. నేను ఏమాత్రం కూడా ఊహించలేను. సో నేను బాగా చదివేవాడిని. మా నాన్న ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నా లోపల, నువ్వు డాక్టర్ కావాలి. మన వంశంలో ఎవరు లేరు డాక్టరు, నువ్వే ఫస్ట్ అవుతావు డాక్టర్, నువ్వు డాక్టర్ కావాలి. చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేసేవాడు. తర్వాత దేవుని కృపలో ఇంటర్మీడియట్, అప్పట్లో ఏపీఆర్జెస్ అంటే చాలా ఫేమస్. ఇప్పుడు చైతన్య, నారాయణ అంటే ఎంత ఫేమసో అప్పట్లో ఏపీఆర్జెసి అంటే చాలా ఫేమస్. సో దేవుని దయ వలన అక్కడ సీట్ వచ్చింది. అక్కడ సీట్ వస్తేనే మా నాన్నకు నా పైన చాలా నమ్మకం పెరిగిపోయింది. సో నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతా అని. సో అక్కడ చదివాము, దేవుని కృప వలన అక్కడ టాపర్గా అయ్యాము. దేవుని నమ్ముకోకముందు నేను కాలేజ్ ఫస్ట్ టాపర్. దేవుని నమ్ముకున్న తర్వాత విన్న విపరీతమైన బోధల వలన చదువు ముఖ్యం కాదు, దేవుడు మనకు ముఖ్యం అనే బోధలు వినడం వల్ల వెనకబడిపోయా నేను. దేవుడు తెలియనప్పుడు ఐ వాజ్ టాపర్. తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలోకి ఎంటర్ అయ్యి అవి నేర్చుకొని ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళందరినీ కూడా దాటుకొని సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకొని కాలేజ్ టాపర్ అయ్యాను నేను. సాంస్క్రిట్ అంటే 98, 99 అట్లా వస్తాయి మార్కులు, తెలుగు అయితే 80కి దాటవు. తెలుగు తీసుకొని కూడా నేను కాలేజ్ టాపర్ అయ్యాను అన్నమాట. ఎప్పుడు దేవుడు తెలియక మునుపు. దేవుడు తెలిసిన తర్వాత ఈ పిచ్చి బోధల వల్ల అబ్బో వద్దులేండి ఇంకెందుకు, మన సందర్భం అది కాదు. సో అక్కడ ఏం చదివా, అప్పుడు థియరీ వేరేగా ఉంటుంది అప్పుడు ఎగ్జామ్ స్టైల్ వేరేగా ఉంటుంది, థియరీ వేరే ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్స్ వేరేగా ఉండవు అనమాట. సో నాకు ఇంకా కాలేజ్ ఫస్ట్ కదా, నాకు రాకపోతే ఎవరికి వస్తుంది సీట్ అని అనుకునేవాడిని. అలా అనుకొని ఎగ్జామ్ రాస్తే 9,000 వచ్చింది ర్యాంక్. 9,000 ర్యాంక్. ఇప్పట్లో 9,000 అంటే చాలా గొప్ప అనుకుంటా. అప్పట్లో 9,000 అంటే ఎందుకు పనికి రాదనమాట. నాకు రిజర్వేషను లేదు. అప్పుడప్పుడు మా నాన్నను అనుకునేవాడిని, ఎందుకు పెట్టలేదు ఎస్సీ నాకని. మా నాన్న, మా పెదనాన్న కొడుకులు, మేమందరం కూడా మా నాన్నల గురించి మేము అట్లా అనుకునే వాళ్ళమంట. ఎందుకు పెట్టలేదు వీళ్ళు ఎస్సీ పెట్టింటే ఈ పార్టీకి మనం ఎక్కడో ఉండిపోయిన వాళ్ళం అని అనుకునే వాళ్ళం అనమాట. సో రిజర్వేషన్ లేదు, 9,000 ర్యాంక్ వచ్చింది. ఏం ఇట్లా ర్యాంక్ వచ్చిందని మా నాన్న నన్ను అడిగాడు. అడిగితే నేను చెప్పాను, అది ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు సరిగా కరెక్ట్ చేసినారని చెప్పాను అనమాట. మళ్ళీ పెట్టండి, రీకౌంటింగ్ పెట్టి అట్లాంటి ఏం ఉండవురా, ఎంసెట్లో అట్లాంటి ఏం ఉండవు అని చెప్పాడు. ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత చూపించాడు, చూడు నీకు ఎన్ని మార్కులు వచ్చినా చూడని. ఆ యొక్క ర్యాంక్ కార్డు అది చూపించిన తర్వాత నాకు చాలా రోషం వచ్చి నేను చదువుతాను, ఈసారి నేను కొడతాను అన్నాను. సరే కోచింగ్ వెళ్ళన్నాడు. పిల్లలు నేను ఒకటి చెప్తున్నాను చూడండి, మీ అందరి ముందు చెప్తున్నాను. మా నాన్న ఇచ్చిన కొన్ని సలహాలు నేను పాటించలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అనుభవము, ఒక అనుభవజ్ఞుడు ఏదైనా మాట్లాడుతున్నాడు అంటే మాత్రం ఆ మాటలు మనకు నచ్చినా నచ్చకపోయినా వాటిని గౌరవించి అంగీకరించడము చాలా చాలా ప్రాముఖ్యం. ఈ రోజు వరకు కూడా కొన్ని విషయాల్లో మా నాన్న చెప్పిన మాట నేను వినలేదు కనుక ఇప్పటి కూడా నేను బాధపడతాను. మా నాన్న ఎంత మొండివాడిని అంటే, నేను కోచింగ్ పో అంటే నేను పోను. ఇంకా మా నాన్న చెప్తే నేను వినలేదని ఇంటికి వచ్చిన ప్రతి బంధువులతో చెప్పించాడు, కోచింగ్ పంపించినాయన, కోచింగ్ వెళ్ళమని చెప్పునైనా.
ఎంతమంది చెప్పినా లేదు నేను కూర్చొని చదువుతానని ఇంకా మా నాన్న వదిలేశాడు. ఇక నేను రోజుకు 14 గంటలు కూర్చొని చదివేవాడిని. ఈ కోచింగ్ సెంటర్లో చదవడం వేరు, కాంపిటీషన్ ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు చదవడం వేరు, సింగిల్గా ఉండి చదవడం వేరు. సో రాస్తే దేవుని కృప వలన 1700 వచ్చింది ర్యాంక్. బాగా తగ్గింది, 1700 వచ్చింది. సీట్ రాదు మనకు సీట్ రావాలంటే అప్పుడు 1000 లోపల ఉండాలి ర్యాంక్, తక్కువ రావాలి ర్యాంక్. కాబట్టి ఇంకా నేను వదిలేసి డిగ్రీ జాయిన్ అయిపోయాను. నేను రాయను, నాకు రాదులే, డిగ్రీ జాయిన్ అయిపోయాను. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఏజీబీఎస్లో సీట్ వచ్చింది, అగ్రికల్చర్ బిఎస్లో సీట్ వచ్చింది. సీట్ వస్తే డిగ్రీ వదిలేసి పోయి ఏజీబీఎస్సీ తిరుపతిలో చేరి ఇంకా నేను సరే ఏజీబీఎస్సీ చదువుదామని అనుకున్నాను. కానీ మా నాన్న ఒకరోజు నన్ను కూర్చోబెట్టి, చూడు నీకు 9000 ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు కూర్చొని ఇంట్లో ఎవరి సహాయం లేకుండా నీకై నువ్వు చదివితేనే ఇంత మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు కోచింగ్ పోతే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు అన్నాడు. ఏమన్నా మీ ఇష్టం, నువ్వు పొమ్మంటే పోతా, లేదంటే నేను ఏజీబీఎస్సీ నేను చదువుకుంటున్నాను అంటే అప్పుడు మా నాన్న సరే ఏమైనా సరే ఎంత ఖర్చు అయినా సరే నేను కోచింగ్ పంపిస్తానని చెబితే ఏజీబీఎస్సీ తిరుపతికి వెళ్ళి నాకు మెడిసిన్లో సీట్ వచ్చిందని వాళ్ళకి అబద్ధం చెప్పి ఆ సర్టిఫికేట్లన్నీ వెనక్కి తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టేసి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను. కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతే నిజంగా ఎంత డిఫరెన్స్ ఉందంటే ఒక్కడిని చదువుకునేదానికి కోచింగ్ సెంటర్లో చదివేదానికి చాలా డిఫరెన్స్ ఉండేది. అక్కడ మా ప్రొఫెసర్స్ అందరు కూడా అర్థమైపోయింది, ఈ ఎవరికి వచ్చినా సీట్ రాకున్నా కూడా జయంత్ మాత్రం సీట్ కొట్టేస్తాడని. అక్కడ కోచింగ్లు అంతా కూడా ఫుల్ ఫేమస్ అయిపోయాను నేను. ఫస్ట్ ర్యాంక్ నాదే, ప్రతి వారము టెస్ట్ ఉంటుంది, సండే టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ నాదే, టాపర్ ఉండాలి. ఇంకా 2వ ర్యాంక్ నుంచి అందరికీ కాంపిటీషన్ ఉండేదన్నమాట. సో నేను మన ప్రకాష్ ఉన్నాడు కదా, మన ఎల్లనూరు రోడ్లో ప్రకాష్ డాక్టర్, సో మేమంతా కోచింగ్లో క్లాస్మేట్స్ అనమాట. ఎప్పుడు కూడా టాపర్గా ఉండేవాడిని. సో దేవుని కృప వలన ఎగ్జామ్ రాస్తే 300 వచ్చింది ర్యాంక్, 332. మొన్న నా సర్టిఫికేట్లన్నీ చూస్తుంటే ఆ ర్యాంక్ కార్డు కనిపించింది అనమాట, ఎత్తిపెట్టుకున్న దాన్ని. 332 ర్యాంక్, ఎక్కడైనా వస్తుంది సీట్ అనమాట. అసలు ఇంకా ఆ రోజు నాకు నిద్ర పట్టలేదండి. ఆ రోజు ఒకవేళ మా నాన్న నా కోసం ఆ పని చేయకపోతే ఈరోజు నేను డాక్టర్ అయ్యేవాడినా, ఈరోజు ఈ స్థితిలో నేను అసలు ఉండేవాడినా. మా నాన్న చొరవ తీసుకొని నాకు చేయడం వల్లనే నేను ఈ స్థితిలోనికి నేను వచ్చాను. ఒక వ్యక్తి జీవితంలో తండ్రి యొక్క విలువ చాలా 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 ప్రాముఖ్యమైనది, చాలా మా నాన్న ఎప్పుడైనా నువ్వు ఇల్లు కాదు కట్టాల్సింది, ఫస్ట్ హాస్పిటల్ కట్టు. ఇల్లు కాదు కట్టాల్సింది, హాస్పిటల్ కట్టు. ఇల్లు కాదు నువ్వు ఫస్ట్ కట్టాల్సింది, ఫస్ట్ హాస్పిటల్ కట్టాలి, తర్వాత. అసలు మా నాన్న మాట ఇట్లా ఈ చెవులో విని ఈ చెవులో వదిలేశాను నేను. ఈరోజు కూడా ఏం లేదన్నా, దండిగా ఉంది స్థలం, 30 సెంట్ల స్థలం ఉంది సెంటర్లో, ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇట్లా వివరణలు ఇచ్చుకుంటా నేను పోయాను. మా నాన్న చెప్పిన మాట వింటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఇలా కొన్ని సలహాలు అనుభవంతో మా నాన్న ఇచ్చినా కూడా నేను వాటిని లెక్కలేక వేసుకోలేదండి. సో దానివల్ల ఇప్పటికి కూడా కొన్నిసార్లు అది కొంచెం కుచ్చుకుంటుంది అన్నమాట. సో ఈరోజు ఈ స్థితిలో నేను ఉండగలిగాను అంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి తండ్రిని బట్టి. చిన్నప్పుడు మాకు బాగా గుర్తుండేది, మమ్మల్ని పోషించేదానికి మా నాన్న చాలా దూరం వెళ్ళి ట్యూషన్ చెప్పేవాడు. అప్పట్లో రైల్వే స్టేషన్ దాటి అక్కడ ట్యూషన్ చెప్పే దానికి వెళ్ళేవాడు. ఆ కాలంలో బ్రిడ్జిలు ఉండేవి కాదు, పైన రైల్వే బ్రిడ్జిలు ఉండేవి కావు. అటుపక్కకు దాటాలంటే ట్రాక్ పైనే దాటుకుంటూ పోవాలి. ఆ టైంలో ఒకసారి గూడ్స్ ట్రైన్ ఉంటే గూడ్స్ ట్రైన్ కింద నుంచి దాటే ప్రయత్నం చేశాడు. కింద నుంచి దాటుతుండగా ట్రైన్ కదిలింది. మేము చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నకి ఇక్కడ కూడా అది మార్క్ ఉంటుందన్నమాట. జస్ట్ మిస్, ఒక్క సెకండ్ అలా అయినా కూడా మా నాన్న బ్రతికినేవాడు కాదు. సో దేవుడు ఐ బిలీవ్ ఇంత పరిచర్యకు ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయ నిమిత్తం దేవుడు నాకంటూ ఒక నాన్నను ఆయన భద్రపరిచి ఒక స్థాయికి వచ్చేంత వరకు ఆయన ఉండినట్లు దేవుడు చేశాడు. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా నాన్న చనిపోయేటప్పుడు నేను అప్పుడు దగ్గర లేను. నేను
సో మా యొక్క బ్రదర్లో మా చెల్లెల యొక్క భర్త డాక్టర్ ప్రభాకర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పారంట, నాన్న నాకు ఇక ఏమీ లేదు, నేను అన్నీ సాధించాను, పీస్ఫుల్గా ఉన్నా, నేను చాలా సమాధానంగా ఉన్నా, ఐఎమ్ రెడీ టు గో టు జీసస్. యేసు దగ్గరికి వెళ్ళడానికి నేను సమాధానంగా ఉన్నా. కొడుకులను చూశాను, కూతుర్లను చూశాను, మనమలను చూశాను, మనవరాలను చూశాను, అందరినీ నేను చూశాను. నాకు ప్రశాంతంగా ఉంది. ఇక నేను కొత్తగా ఏది సాధించేది లేదు, నేను వెళ్ళిపోయేదానికి నేను రెడీగా ఉన్నానని మా బ్రదర్ ఇలాతో మాట్లాడట. నాతో కొన్ని విషయాలు మాట్లాడడం మా నాన్న. నా బోధ అందరు వింటారు కానీ మా నాన్న వినడు. తెలుసా మీకు? నా బోధ మా నాన్న వినింటే ఆ కరోనా టైంలో మరణించేవాడు కాదు. మా నాన్న అంత నెగిటివ్ పర్సన్ ప్రపంచంలో ఎక్కడ ఉండరండి. మా నాన్న ఇప్పుడు లేడు కాబట్టి చెప్తున్నా, ఉన్నప్పుడు చెప్తే నేను అదే చెప్తున్నా ఎంత పాజిటివ్ ఉంటాడో అంత నెగిటివ్ ఉంటాడు మేడం. నాకు 300 ర్యాంక్ వచ్చిందండి, ఎంసెట్లో ర్యాంక్ వస్తే మా నాన్న నమ్మలా. ఇది తప్పై ఉంటుందేమో అని మొదలుపెట్టినాడు. ఫస్ట్లో 9000 ర్యాంక్ వచ్చినప్పుడు నేను తప్పన్నా, కష్టపడి సంపాదించి 300 ర్యాంక్ వచ్చినప్పుడు ఇది తప్పేమో, ఒకవేళ తప్పైతే ఏమవుతుంది నీ పరిస్థితి? అది ఏందండి, అది ఎంతవరకు కొనసాగిందంటే అది ఒక దయ్యం అండి, అది ఒక డీమన్, అది జనరేషన్కి వచ్చినటువంటి ఒక డీమన్. నేను మెడిసిన్ చదివేంత వరకు, మెడిసిన్ పూర్తయ్యేంత వరకు మా నాన్నకు ఒక భయం ఉండేది తెలుసా? ఎక్కడ మెడిసిన్ సీటు మా వాడికి క్యాన్సిల్ చేస్తారో. మా నాన్న టీచర్ అండి, మై ఫాదర్ వాజ్ ఎ టీచర్. ఎవరికి చదువు రాని వాళ్ళకి చెప్పినా కూడా ఎట్లా పోతుంది సీట్ అంటారు. సీట్ ఎట్లా పోతుందంటే ఏమో అసూయపరులు ఉంటారేమో, సరిపోయిన వాళ్ళు ఉంటారేమో, ఏమైనా చేస్తారేమో. అబ్బబ్బా, నా గురించి మా నాన్న మాటలాడిన అన్ని నెగిటివ్ మాటలు. ఇది ఏమైపోతాడేమో, సీటు పోతుందేమో, డాక్టర్ గాడేమో, ఇదండి మా నాన్న. ఒక పక్క ఎంత ప్రయాసపడి చేశాడో, మరొక పక్క చాలా 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 నెగిటివ్ ఉండేవాడు. నిజంగా కరోనా, అందుకే నా బోధ అంటే మా నాన్నకి అస్సలు నచ్చదు. నా బోధ అంత ఫుల్ పాజిటివ్ కదా మంది, అస్సలు నచ్చదు మా నాన్నకు బోధ. ఎంత మనసులో ఇప్పుడు అందరూ బోధ అంగీకరిస్తారు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మా నాన్న మాత్రం నా బోధ అంటే మాత్రం అస్సలు లెక్క చేయడండి. అందుకే అన్నాడు యేసు ప్రభు, ప్రవక్త తన సొంత ఇంట తప్ప ఎక్కడ ఘనహీనుడు గాడన్నట్టు నన్ను నేను ఆదరించుకొని ఇంతేలే అనుకున్నాను. కరోనా టైంలో కూడా నేను చచ్చిపోతానేమో అంటే బాగా భయపడ్డాడు. బట్ ప్రార్థనల మూలంగా సమాధానంగా వెళ్ళడం జరిగింది. అసలు ఈ బోధ వినంటే, ఈ బోధ నాకు అదే బాధ, నా బోధ వినంటే ఇప్పుడు సాతాను చూడండి ఎలా కొడతాడో చూడండి. నీ బోధ ద్వారా నీ నాన్న రక్షించుకోలేకపోయావా, ఇట్లాంటివన్నీ చెత్త విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత వాక్యం అంగీకరిస్తేనే వాక్యం పని చేస్తుందండి. సో ఏమైంది, మొత్తానికి మాత్రం మా నాన్న మధ్యలో చనిపోలేదు, ఆకస్మికంగా చనిపోలేదు. మోర్ దెన్ 85 years, చాలా సంవత్సరాలు జీవించి మాకు ఏమేమి చేయాలో అన్నీ చేసి వెళ్ళారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఈ దినం ఎవరు స్టార్ట్ చేశారో నాకు తెలియదు, కానీ మీ అందరి ముందు మా నాన్నని నేను జ్ఞాపకం చేసుకొని ఏమండి, సో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అవకాశాన్ని, అనుకూలాన్ని దేవుడు మాకు దయచేస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు చూస్తాను, నేను ప్రిపేర్ అవుతున్నాను, జనరేషనల్ కర్సెస్ గురించి చాలా లోతుగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ బి ఫ్రీ. మీరందరూ కూడా శ్రమలు ఎలా అనుభవించారు, కష్టాలు ఎలా రీతిగా అనుభవించారు, నష్టాలు ఏ రీతిగా అనుభవించారు, అంతకు రెట్టింపుగా మీరు దీవెనలు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. మా నాన్న పైన పనిచేసే ఆ డీమానిక్ స్పిరిట్స్ ఎక్కడి నుంచో వచ్చాయి. హీ కుడ్ నాట్ ఫైట్ దెమ్. ఎందుకు? ఈ విజ్డమ్ లేదు కదా, స్పిరిచువల్ వార్ఫేర్ తెలియదు కదా, ఈ ప్రత్యక్షత తెలియదు కదా. హీ కుడ్ నాట్ ఫైట్ దెమ్, హీ జస్ట్ ఈల్డెడ్ టు దెమ్. ఇమాజిన్ చేయండి మీరు, 5 సంవత్సరాలు తన కొడుకు డాక్టర్. మా వంశంలో ఐ వాజ్ ద ఫస్ట్ డాక్టర్, మా వంశంలో నేనే మొట్టమొదటి డాక్టర్. సో సంతోషించవలసినటువంటి సమయంలో
ఆనందించవలసినటువంటి సమయంలో, నా కుమారుడు డాక్టర్ అని సంతోషించవలసినటువంటి సమయం అంతా 5 సంవత్సరాలుగా, నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట, 5 సంవత్సరాలు అంటే ఒక దయ్యము పడితే, ఒక దయ్యం ఒక మనసును ఒక పార్ట్ను పట్టుకుంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. 5 సంవత్సరాలు మా వాడికి సీటు పోతుందేమో, క్యాన్సిల్ చేస్తారేమో సీటు. నాకు విసుగు వచ్చేదన్నమాట. కానీ తండ్రిని ఏమనకూడదు, నోరు మూసుకునేవాడిని. వీ నీడ్ టు ఆనర్ అవర్ పేరెంట్స్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి, మన తల్లిదండ్రులు అన్నీ మనకు నచ్చినట్లు ఏమి ఉండవండి, అన్నీ నచ్చినట్లు ఉండవు. నేను ఒక లిస్ట్ చెప్తాను మీకు, మీరే షాక్ అవుతారు. ఒక లిస్ట్ చెప్తాను. ఆదాము సక్సెస్ఫుల్ ఫాదరా, ఫెయిల్యూర్ ఫాదరా చెప్పండి. కొడుకు చనిపోయినాడు అనే దానికంటే కొడుకు నరహంతకుడు అయినాడు. ఫస్ట్ ఫాదర్ మొట్టమొదటి తండ్రి తన కొడుకుని ఏం చేశాడు అన్నదానికి నేను అంతే కదండి. తల్లిదండ్రులదే బాధ్యత, పిల్లల విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత. నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. నేను చాలా స్టడీ చేశాను. టైం ఒకవేళ తక్కువనే ఉన్నా కూడా పొద్దున మార్నింగ్ ప్రేయర్ తర్వాత ఫాదర్స్ డే గురించి చెప్పంటే టక 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 ఎంత సిద్ధపడతామో తెలుసా మీకు? ఒక వాక్యం చెప్పాలంటే ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా? ఎన్ని ఉపవాసాలు ఉంటాయో తెలుసా? ఎన్ని పుస్తకాలు చదువుతామో తెలుసా? ఎంతమంది వాక్యాలు వింటామో తెలుసా? ఒక ప్రసంగాన్ని తీసుకొని రావాలంటే, అంటే మనుషులను ప్రభావితము చేయగలిగే వాక్యాన్ని చెప్పాలంటే దాని వెనుకల ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా? ఐ స్టడీడ్ చాలా. నేను వచ్చేంత వరకు కూడా ఇంకా సిద్ధపడుతూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే పొద్దునే వచ్చింది వాక్కు, వచ్చేంత వరకు కూడా సిద్ధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇది అయిపోదు, అందుకే సాయంత్రం కూడా ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఆదాము కుటుంబంలో ఒక కొడుకు నరహంతకుడు అయిపోయాడు, ఒక కొడుకు ఇంట్లోనే జరిగింది, అది కూడా హత్య కూడా. సో హీ వాజ్ ఏ టోటల్లీ పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. తర్వాత అబ్రహాం దగ్గరికి వద్దాం. ఓకే, అబ్రహాము ఇస్సాకుకేమో పర్ల బాగానే న్యాయం చేశాడు. ఇష్మాయేల్ను వాళ్ళ అమ్మని ఏం చేశాడు? ఎల్లగొట్టేశాడు అంతే. ఇష్మాయేల్ వాళ్ళ అమ్మను, ఇష్మాయేల్ విషయంలో అబ్రహాము వాట్ అబౌట్ ఐజక్? ఇస్సాక్ ఏం చేశాడు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ బయాలజికల్ ఫాదర్స్. దేవుడు అన్న సబ్జెక్టును ప్రక్కన పెట్టి తండ్రుల గురించి అడిగినాడు మేడం. అడిగినాడు కానీ వెళ్ళి పంపించేశాడు. తండ్రి కొడుకుతో లేడు. ఇస్సాకు ఏం చేశాడు? రాజకీయాలు మొదలుపెట్టాడు ఇంట్లో. 2 కొడుకులు పుడితే ఒకరు తండ్రి వైపు అంట, ఒకరు ఇప్పుడు ఇదేం కొత్త కాదు, అక్కడి నుంచి మొదలైందన్నమాట. సో ఏమనుకున్నాడు ఇస్సాకు? అసలు ఏమనుకున్నాడు? ఎవరిని దీవించాలనుకున్నాడు? మొత్తం తిరగాస అయిపోయింది. యాకోబు దగ్గరకు వద్దాం. ఓకే, అంటే నేనేం చెప్తున్నా అంటే, ఒక వ్యక్తిలో, ఒక తండ్రిలో మనం ఏమన్నా నెగిటివ్ థింగ్స్ చూపించాలంటే మొత్తం చూపిస్తా. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఒక్కొక్కరిని చూపిస్తాను నేను. యాకోబు దగ్గరకు వద్దాం. యాకోబు హీ వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్? కొడుకులు మాట వినరు. పోయి ఒక ఊరిని తగలబెట్టొచ్చారు. కూతురు తన కంట్రోల్ లేదు, ఎక్కడికి పోతుందో తెలియదు, ఏం చేస్తుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, యవ్వన బిడ్డలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మానిటరింగ్ లేకపోతే గాలికి వదిలేయకూడదు. లోకంలో అడవి మృగాలు ఉన్నాయి. కుమార్తె పోయింది, కుమార్తెను పట్టించుకోలేదు. ఇక సో ఆ కుమార్తె విషయంలో పొరపాటు జరిగిందని చెప్పేసి వీళ్ళు కొడుకులు చెప్పిన తండ్రికే మోసం చేసి ఏం చేశారంటే వెళ్ళి మొత్తం వైలెంట్ పీపుల్ అనమాట. అబ్సల్యూట్లీ హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ హిస్ చిల్డ్రన్. యాకోబుకు తన కుమారుల పైన ఏ మాత్రం కూడా నియంత్రణ లేదు. ఇంకా ఏం చేశాడు? యోసేపు పైన ఎక్కువ ప్రేమను చూపించాడు. యోసేపు పైన ఎక్కువ ప్రేమను చూపిస్తే, మమ్మల్ని కాదని వాని మీద చూపిస్తావా? ఏమండి? కాబట్టి వెనకొచ్చిన వాళ్ళే నీకు ముఖ్యమా అని
యాకోబు చూపించిన ప్రేమను బట్టి అన్నలు తమ్ముడి పైన ఏమండి అసూయ పడ్డారు. సరే యోసేపా ఏంటి నీ సంగతి ఏంటంటే, యోసేపు కూడా తన ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఎక్కువగా గొప్ప కావాలని కోరుకున్నాడు. యాకోబు చేతులు మార్చిపెట్టాడు అనమాట. లేదు నువ్వు ఇట్లా పెట్టు పెద్దవాడిని దీవించు అన్నాడు. చూసారా, యోబుకు రోజు భయం, ఎక్కడ నా కొడుకులు పాపం చేస్తారో, ఎక్కడ నా కూతులు పాపం చేస్తారో అని రోజు వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసుకుంటూ జీవించేవాడు. దావీదుని తీసుకుందాం. దావీదు తన పిల్లల పైన కంట్రోల్ కూడా తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా లేచాడు. కానీ సొలొమోనుకు చెప్పాడు, బాబు నాయనా నీవు పూర్ణ హృదయంతో దేవుని నీవు వెదకాలని చెప్పాడు. సగం విన్నాడు సొలొమోను, సగం విన్నాడు. ఇంకా ఆయన యొక్క ఆలోచన ప్రకారం 100 మందిని 1000 మందిని పెళ్లి చేసుకుంటూ ఉంచుకుంటూ వచ్చాడంట. ఆయన యొక్క హృదయం పూర్తిగా విగ్రహాల వైపు తిరిగిపోయిందంట. వాట్ అబౌట్ సొలొమోను తన యొక్క కుమారుడు విషయంలో ఏమైపోయింది? రెహబాము, హీ వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్. రెహబాము అంత పనికిమాలినటువంటి వారి యొక్క మాటలు, తన యొక్క వయసులో ఉన్నటువంటి వారి మాటలు వింటూ, పెద్దలు అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటలు వినకుండా హీ వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్. హిజ్కియా మంచి రాజు, గొప్ప రాజు, అసలు చాలా చారిత్రాత్మకమైనటువంటి చేంజెస్ హిజ్కియా తీసుకొని వచ్చాడు. కానీ హిజ్కియా కడుపున ఎంత భ్రష్టుడు పుట్టాడంటే, యూదాను ఏలినటువంటి వారిలో మనషే అంత భ్రష్టుడైనటువంటి, దుర్మార్గుడైనటువంటి, నీచు, ఇంకా మనం తిట్టాలంటే నీచు కమ్మిన కుత్త అని చెప్పచ్చు, అంత భయంకరమైనటువంటి రాజు అంతవరకు పుట్టలేదు. ఎవరి కడుపున పుట్టారు? హిజ్కియా కడుపున పుట్టాడు. ఏలి మంచిగా దేవుని సేవ చేశాడు. ఏలి కడుపున ఎటువంటి భ్రష్టులు, వ్యభిచారులు పుట్టారు. ఏలి వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్. వాట్ అబౌట్ సమూయేలుకి ఎంత గొప్ప పేరు. సమూయేలు వస్తున్నాడు అంటే భయపడతారు, సమాధానంగా వస్తున్నావా అని భయపడతారు. సమూయేలు మాట్లాడితే ఒక్క మాట కూడా నేలపైన పడలేదంట. సమూయేలు పిల్లలు సమూయేలు దగ్గరకు చెప్పారు, నువ్వు బాగున్నావు కానీ మీ వాళ్ళు మాత్రం అంత సీన్ లేదు మీ వాళ్ళకు. He was a big failure as a father. He was successful as a prophet, but he was a failure as a father. చూసారా, ఈ క్యారెక్టర్స్ అన్నిట్లో చూసారా మనకు కనబడుతోంది. See, no parent, no father is perfect. దేవుడు, నీ తండ్రి, మీ నాన్న పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు గౌరవించు, గణపరచు, లేకపోతే అస్సలు లెక్క చేయవద్దు అని దేవుడు చెప్పలేదు. మీకు ఒక లేఖన భాగాన్ని చూపిస్తాను. ఆదికాండము 9వ అధ్యాయం. ఇక చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది చెప్పాలంటే, అవన్నీ అవసరం లేదు. జస్ట్ మచ్చుకకు కొంతమంది గురించి చెప్పాను. ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం నుంచి, నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వచ్చి తమ తండ్రి దిశములను కప్పి వారి ముఖమును వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. దిస్ ఈజ్ అ వెరీ వెరీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పోర్షన్స్. ఒక తండ్రికి తన పిల్లలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, వారి మధ్య ఉండవలసినటువంటి సంబంధాన్ని
ఒకరితో ఒకరు వ్యవహరించవలసినటువంటి విధానాన్ని వివరించే అద్భుతమైనటువంటి భాగం. నోవాహు అంటూనే మనకు ఓడ గుర్తుకొస్తుంది. నోవాహు వ్యవసాయం చేశాడు. హీ వాజ్ ఆల్సో ఎ ఫార్మర్. వ్యవసాయం చేసి ద్రాక్ష తోట వేశాడు. బాగా ద్రాక్షలు పండాయి. బాగా ద్రాక్షరసం బాగా తాగాడు. ఎక్కువ ద్రాక్షరసం తాగితే ఏమండి, ఈవెన్ అన్నం ఇంతవరకు తిన్నా కూడా గుప్తాయసం అంటారు కదా, తర్వాత నిద్ర కూడా వస్తుంది. రక్తం అంతా కడుపు దగ్గరికి పోతుంది కాబట్టి బ్రెయిన్కి తక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఓవర్గా తింటే నిద్ర వస్తుంది అన్నమాట మనకు. తాగాడు, బాగా ద్రాక్షరసం తాగాడు. ఇంక ఒకసారి మత్తు వచ్చిందంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనకు తెలియదు కదా కాబట్టి బట్టలు లేకుండా దిగంబడుగా తన యొక్క రూమ్లో పడిపోయాడు. బట్టలు లేకుండా పడిపోయినప్పుడు నోవాహు ముగ్గురు కుమారులో చిన్నవాడు హాము ఏం చేశాడంటే సడన్గా లోపలికి వస్తూనే తన తండ్రి దిగంబరుడుగా కనిపించాడు, ఒక మద్యపానిగా కనిపించాడు, ఒక త్రాగుబోతులాగా కనిపించాడు. బట్టలు లేకుండా అవమానకరమైనటువంటి హీనమైనటువంటి స్థితిలో తన తండ్రిని చూశాడు. చూసిన వెంటనే ఏం చేశాడు? చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఏమైంది? ఒరే నాన్న తాగి పడిపోయాడు, బట్టలు లేకుండా పడిపోయాడురా, దిగంబడుగా ఉన్నాడురా అని చూచి ఏం చెప్పాడు? తన సహోదరులకు చెప్పినప్పుడు వారు జ్ఞానంతో ఏం చేస్తారు తెలుసా? అరే అని చెప్పేసి ఒక బట్ట తీసుకొని డైరెక్ట్గా పోకుండా ఇద్దరు ఒకరు ఒకవైపు ఇంకొకరు ఒకవైపు తీసుకొని రూమ్లోకి ఇట్లా వెనక్కి నడుచుకుంటా పోయారు. వెనక్కి నడుచుకుంటా పోయి వాళ్ళ తండ్రి యొక్క దేహాన్ని కప్పేశారు. కనీసం వారు చూడలేదు, కప్పేశారు, కవర్ చేశారు. హాము వెల్లడి చేశాడు. మిగిలినటువంటి ఇద్దరు కుమారులు షేము యాపేతు వీరేం చేశారు? కవర్ చేశారు. ముగ్గురికి వచ్చాయి. ఒకరికేమో శాపం వచ్చింది, మరిద్దరికేమో దీవెనలు వచ్చాయి. ఏం తప్పు? మా నాన్న చేసింది తప్పు కాదా? నేను ఇలా చెబుతున్నానని చెప్పి తండ్రులను మీరు ఇష్టం వచ్చినట్టు జీవించండి అని నేను చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ద ఫాదర్స్. అందుకే నా ప్రసంగం పూర్తిగా వింటే అన్నీ అర్థమవుతాయి. సగమే వింటే మనకు సగమే అర్థమవుతుంది అనమాట. సో పూర్తిగా వింటే అర్థమవుతుంది. ఓకే. సో మా నాన్న తాగుబోతు అని చెప్పిన ఏం తప్పు? మా నాన్న దిగంబడుగా ఉన్నాడు, దిగంబడని నేను బయటకు వచ్చి ప్రకటించిన. నేను చెప్పింది ఏమన్నా తప్పా? నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? గాడ్ డజంట్ tolerate if a son or a daughter raises their voice against their father. ఏ కుమార్తెకైనా తమ తండ్రి పైన నోరు జారితే మాత్రం దేవుడు ఒప్పుకోడు, శపించబడతారు. దేవుని కృప వలన మనం ప్రతి ఉదయమున నెలలో 31 రోజులు ఉంటాయి కదండి. ఆ 31 రోజుల్లో ప్రతి ఉదయమున మనము ఏ డేట్కి తగ్గట్టు ఆ డేటు సామెతల గ్రంథం చదువుతున్నామండి. సామెతలు చదివితే జ్ఞానం ఫుల్గా వస్తుందండి. హల్లెలూయా. జ్ఞానం ఫుల్గా వస్తుంది. సామెతలు చదివితే జ్ఞానము ఫుల్గా వస్తుంది. గ్లోరీ టు గాడ్. సామెతల గ్రంథము కొన్ని లేఖన భావాలు చదువుదామా? 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. గ్రాంధికంగా చాలా చక్కగా హుందగా ఉన్నాయి, కానీ మాటలు నిజానికి చెప్పాలంటే చచ్చిపోతారని చెప్తున్నాడు. తన తండ్రిని తన తల్లిని దూషించు. సో ఈరోజు ఫస్ట్ పార్ట్లో నేను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే ఆనర్ యువర్ ఫాదర్.
హూ ఎవర్ హీ మే బీ, తాగుబోతు కావచ్చు, ఏమీ చేతగాని వాడు కావచ్చు, బట్ ఆనర్ యువర్ ఫాదర్. నీ తండ్రిని నీవు గౌరవించు. మామని ఇంగ్లీష్లో ఏమంటారండి? మామను ఫాదర్ ఇన్. చట్ట ప్రకారము మామ ఒక తండ్రి అంట. లా అంటే మా నాన్న అంటే నాకు ఇష్టము, మా మామ అంటే ఫాదర్ అకార్డింగ్ టు ద లా. చట్ట ప్రకారము వివాహము తర్వాత మీ మామ నీకు చట్ట ప్రకారము ఒక తండ్రి. ఆయన జన్మనిచ్చిన తండ్రి అయితే ఈయన చట్ట ప్రకారము తండ్రి, ఫాదర్. దూషించద్దు. ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ, సార్ మీరు ఏమనుకోవద్దండి, నాకు చిన్న పెద్ద తేడా తెలుసు సార్ అన్నాడు. బయటికి దాటరా అని చర్చి దాటిచ్చేసా. అది పెద్ద గ్రేట్ అనుకుంటారా? చిన్న పెద్ద నిజంగా ఈ తరము చాలా చాలా నీచమైనటువంటి తరం అండి. ఎంత నీచమైనటువంటి తరం అంటే నిజంగా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క అందరి భయభక్తులు లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. ఒక పాస్టర్ గారు ఆయన వాక్యం చెబుతూ ఆయన ఒకసారి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒకరోజు ఆ పాస్టర్ గారు అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ యంగ్, అంటే ఉడుకు రక్తం ఉంటుంది కదండి కదా. మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, ఏరా మీ అమ్మాయి కాంచి పోసారా నీకు రక్తం అనే వాళ్ళు. ఉడుకు రక్తం అంటాం కదా, హార్మోనల్ ఎఫెక్ట్ అనమాట అది. ఏం కదా ఆ హార్మోనల్ ఎఫెక్ట్, ఉడుకు రక్తం కదా. ఇంట్లోకి వచ్చేసి ఏమ్మా ఆయన ఉన్నాడా అన్నాడంట. ఆయన ఉన్నాడా అన్నాడంట. ఎవరిని? వాళ్ళ నాన్నను. ఆయన ఉన్నాడా, ఆయన వచ్చాడా, ఆయన ఉన్నాడా అన్నాడంట. వాళ్ళమ్మ కిందికి మీదకి చూసి ఎవడరా అన్నాడంట. అదే ఆయన. ఎవరంటే అదే మా డాడీ అంట. డాడీని ఆయన అంటావా అని రోకల్ బండ తీసుకొని, నిజం చెప్తున్నా నేను, రోకల్ బండ తీసుకొని ఇంకొకసారి మీ డాడీని ఆయన గీన అన్నావంటే ఇంకొకసారి కాళ్ళు చేతులు విరగొట్టి పొయ్యిలో చెక్కుతండ్రా అని చెప్పేసి ఉతికి పడేసిందంట. అంటే తండ్రిని కుమారుడు కనీసం అలా పిలిచినా కూడా ఆమెకు నచ్చలేదు. హల్లెలూయా. తల్లుల బాధ్యత ఏమిటో తెలుసా? కెన్నెత్ హాగిన్ గారు ఒకసారి ఒకానొక టైంలో కెన్నెత్ హాగిన్ గారి యొక్క మిస్సెస్ వరెత్తా హాగిన్ గారు కూడా ఆ మినిస్ట్రీలో నేను కూడా చేస్తా పరిచర్య, నేను కూడా యాక్టివ్గా పరిచర్య చేస్తానని ఫుల్ ఇన్వాల్వ్ అవుతుంటే కెన్నెత్ హాగిన్ గారు చెప్పారంట, నువ్వు నేను ఇద్దరం కలిపి బండిని నడిపితే ఎత్తిపోతుంది. మన భాషలో చెప్తున్నాను, ఐ విల్ రన్ ద చర్చ్, యూ రన్ ద ఫ్యామిలీ అన్నాడంట. నేను సంఘాన్ని నడిపిస్తాను, నీవు కుటుంబాన్ని నడిపించు. కుటుంబాన్ని నడిపించు అంటే పిల్లలను పెంచు. ఎలా పెంచాలి? ఏం నేర్పించాలి పిల్లలకి? గౌరవాన్ని నేర్పించాలి. మీ నాన్న సేవలో ఉన్నాడులే అని చెప్పేసి నాన్న మీదకి రేపకూడదు. కెన్నెత్ హాగిన్ గారు చెప్పారంట, యూ రన్ ద ఫ్యామిలీ, నువ్వు ఇంటిని నడిపించు, నేను సంఘాన్ని నడిపిస్తాను. రివర్స్ అయితే ఏమవుతుందండి? అదేదో సామెత ఉంది, ఏమనుకోద్దండి, ఆడపెత్తనం బోడి పెత్తనం అనేది సామెత. ఏమనుకోద్దండి, ఆడపెత్తనం బోడి, దేవుడు పెత్తనం ఇయ్యలేదండి. ఏమనుకోద్దండి ప్లీజ్. అమ్మలు మీరు అందరు కూడా వయసు ఒకళ్ళ పెద్దలైనా కూడా నేను మీకు ఏమండి, ఆత్మ వయసు వేరండి. మై స్పిరిచువల్ ఏజ్ ఈజ్ ఫార్ మోర్ దాన్ యువర్. మీరంతా నాకు పిల్లల్లాగానే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కెన్నెత్ హాగిన్ గారు అన్నారు, ఐ విల్ రన్ ద చర్చ్, యూ రన్ ద ఫ్యామిలీ. ఆయన అంటేనే ఆ తల్లి, అంత మహాతల్లి ఒప్పుకోలేదు. రోకల బండ తీసుకు కొట్టిందంట, నిజంగా కొట్టిందంట. ఇంకొకసారి మీ నాన్న గురించి అలా మాట్లాడావనుకో. గౌరవం నేర్పించాలండి. తండ్రిని గౌరవించడం నేర్పించాలి. తండ్రిని కానీ తల్లిని కానీ, తండ్రి తన కొడుకు కానీ కూతురు కానీ మీ అమ్మని తిట్టరా అనకూడదు, తల్లి మీ నాన్నని తిట్టరా అనకూడదు. ఇలా అయిపోయింది కల్చర్. ఇలా సర్వనాశనం అయిపోయింది జనరేషన్ అంతా. విలువ లేదు. పెద్దలంటే విలువ లేదు. చిన్న పెద్ద తేడా లేదు. నోరు పారేసుకోవడమే, మాట్లాడమే. గౌరవం అనేటువంటిది ఎక్కడా పెద్దగా కనిపించడం లేదండి. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమన్నా వ్రాయబడింది, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ తల్లిని నీ తండ్రిని
సరే, ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి చెప్తున్నాను, మీ తండ్రిని సన్మానించు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఒక విషయం చెప్పమంటావా? తండ్రికి కొడుకులు కూతుర్లు అవసరం లేదు, కొడుకు కూతుర్లకు తండ్రి అవసరం. ఫాదర్ డజంట్ నీడ్ చిల్డ్రన్. ఆల్రెడీ పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని కన్నాడు, మిమ్మల్ని పోషించాడు, మిమ్మల్ని ఒక స్థితికి తీసుకుని వస్తాడు, ప్రయాసపడతాడు, పోషిస్తాడు. ఒక తండ్రి తన కుమారుల ఎడల కానీ కుమార్తెల ఎడల కానీ ఎటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడో తెలుసుకోవాలంటే వాళ్ళు కూడా తండ్రులు కావాలి. వాళ్ళు తండ్రులైనప్పుడు అమ్మా మా డాడీ ఇలా, మా పప్ప ఇలా, అమ్మో అమ్మో ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో. హల్లెలూయా, హల్లెలూయా. ఆనర్ యువర్ డాడీ, ఆనర్ యువర్ ఫాదర్, దో యూ డోంట్ లైక్ మెనీ థింగ్స్ ఇన్ హిమ్. నీకు ఆయనలో ఏమి నచ్చకున్నా కూడా, నీకు నచ్చినా నీకు నచ్చకున్నా, యూ మస్ట్ ఆనర్ యువర్ ఫాదర్. పిల్లల భవిష్యత్తు తండ్రి అండి, పిల్లల భవిష్యత్తు తండ్రి. మా నాన్న ఒకవేళ మధ్యలో చనిపోయి ఉంటే అసలు నేను ఈ స్టేజ్లో ఉండేవన్నా, అసలు నేను డాక్టర్ అయ్యేవన్నా, అసలు ఈ ఊరికి వచ్చేవాన్నా, బేసిక్గా ఇన్ని వేల మందికి దీవెనకరంగా ఉండగలిగానా? బికాస్ ఆఫ్ మై ఫాదర్. సి, ఫాదర్ ఈజ్ యువర్ ఫ్యూచర్. తండ్రి మీ యొక్క భవిష్యత్తు. నాట్ ఓన్లీ బయోలాజికల్ ఫాదర్, ఈవెన్ యాజ్ అ స్పిరిచువల్ ఫాదర్, ఐ యామ్ యువర్ ఫ్యూచర్. ఎవరైనా మీరు తండ్రులను మార్చారా? మీరు తండ్రులను ఎవరినైనా మార్చారా? ఒకసారి నేను చాలా పిచ్చి పని చేశాను. నేను ఏపీఆర్సీసీ చదువుతున్నప్పుడు అంతా మన చుట్టూ అంతా ఉడుకు రక్తం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, తిక్క ఐడియాలు అంతా ఇస్తుంటారు కదా. నేనేం చేశానంటే మా నాన్నకు డబ్బులు మిగిలిద్దాం అనుకున్నా. నేను భద్రాచలం నుంచి కడపకు రావాలి. సో నాకు నా ఫ్రెండ్స్ ఒకరు చెప్పారు, అరే నువ్వు ఒక సర్టిఫికేట్ తీసుకొని అప్లికేషన్ తీసుకొని దానిలో ఎస్సీ అని పెట్టుకొని నువ్వేం చేస్తావంటే, నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తే నీకు కన్సెషన్ ఇస్తారు, సగం ఛార్జ్ తగ్గిపోతుందిరా అని చెప్పారు. బస్సులో ఎందుకు పోతావు, డబ్బులు మిగులుతారని చెబితే నేను ఒక లెటర్ రాశా. ఆ లెటర్లో ఏం రాశానంటే, నేను ఎస్సీ అని రాసి, మా నాన్న పేరు పీటర్ అంటే బైబిల్లో పేరు, పీటర్ అంటే ఎక్కడ కనుక్కుంటారో అని ఏదో పేరు రాశానండి. నేను ఏ పేరు రాశానబ్బా, ఏదో పేరు రాశా, గుర్తు లేకుండా ఉంటట్టు కొట్టాడు మా నాన్న. నేను ట్రైన్లో వచ్చి నేను పెద్ద ఘనమైన కార్యం చేసినట్టు తెరిచి చెప్పేసా మా నాన్నకు. ఎవడరా నిన్ను కనింది? ఇంకా మా నాన్న రోషం చూడాలి. అబ్బో. నేను చాలాసార్లు తక్కువగా తన్నులు తిన్నాను, కానీ తిన్న ప్రతిసారి భలే తిన్నాను. ఒకసారి నేను మా అన్న మేము ఇంట్లో చెప్పకుండా మా ఇంటికి పోలీస్ గ్రౌండ్కు కొంచెం దూరం ఉండేదనమాట. అక్కడ ఏవో సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేస్తున్నారు, అంత క్రాకర్స్ కలుస్తూ చేస్తున్నాం. ఇంట్లో చెప్పాల, నేను మా అన్న ఇంట్లో చెప్పకుండా, ఇక్కడ ఫుల్ క్రాకర్స్ కాలుస్తారంట, పోదామని నేను మా అన్న ఇద్దరం పోయామన్నమాట. మేము ఇంటికి వచ్చే లోపల లేట్ అయింది. చూస్తున్నారు అంటే అప్పట్లో ఫోన్లు లేవు, ఏం లేవు కదా, ఎక్కడున్నారో ఏం తెలియదు. మా నాన్నకు టెన్షన్ మహామహుడు ఆయన. అబ్బో నన్ను ఏం జరుగుతుంటాడు ఎప్పుడు కూడా. ఇంకా ఆ టెన్షన్ కొద్దీ మేము చెప్పకుండా పోయాం కదా, ఇంకా చూసుకోండి ఆ రోజు చూడాలి. ఇంటిలోకి తీసుకుని పోయి కొత్త బెల్ట్ తీసుకొని సినిమా చూపించాడు మా నాన్న. అటుపక్క నేను మధ్యలో మా నాన్న. ఈడ కొడితే నేను ఇటుపక్క పరిగెత్తా, మా అన్నను కొడితే మా అన్న అటుపక్క పరిగెత్తాడు. ఏమి కొట్టాడండి, అబ్బా. మా అన్ననైతే ఏమండి వాయిస్ బాగా వచ్చినప్పుడు ఉతికేవాడండి. మా అన్న ఒకటే ఉన్నాడు, ఎంతైనా నాన్నే కదరా, ఎంత కొట్టినా నాన్నే కదరా అనేవాడు అన్నమాట. కానీ ఈ తరం ఇప్పుడు ఏమైనా ఉందండి, ఒక్క మాటను పిల్లలను చాలు, నీకు ప్రేమ లేదు, నీకు అది లేదు ఇది లేదని మొత్తం ఇన్ని 10 వర్తమానాలు చెప్తారు నీకు. అందుకే చెప్పాను కదా, ఈ తరం చాలా ఘోరం అయిపోయింది.
యూ నీడ్ టు ఆనర్ యువర్ ఫాదర్. యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ యువర్ ఫ్యూచర్. హీ ఈజ్ యువర్ ఫ్యూచర్. నీ తండ్రి నీ భవిష్యత్తు. మీకు తెలుసా, తండ్రి జస్ట్ ఫాదర్, ఆయన మంచోడు కానీ చెడ్డోడు కానీ, జస్ట్ తండ్రి అలా ఉన్నాడంటేనే అది చాలా ప్రభావము పిల్లల పైన చూపిస్తుంది. తెలుసా మీకు? తండ్రి ఉంటే చాలండి. దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు, కానీ నేను షారా దేవుడను, రెబకా దేవుడను. ఏమండి? తండ్రుల దోషము పిల్లల మీదకి వస్తుంది అన్నాడు. తల్లుల దోషం కాదు, తండ్రుల దోషం. ఫాదర్ ఈజ్ ద కీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఆశీర్వాదమైన తండ్రుల నుంచే వస్తుంది. ఏమండి? శాపమైన తండ్రుల నుంచే వస్తుంది. కాబట్టి నీ తండ్రిని నువ్వు ఎంత ఘనపరుస్తావో అంతగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ద మోర్ యు ఆనర్ యువర్ ఫాదర్, ద మోర్ యు ఆనర్ యువర్ ఫాదర్, ద మోర్ యు విల్ బి బ్లెస్డ్. ఎవరైనా మీరు తండ్రులను మార్చారు ఎప్పుడన్నా? అసలు ఎంతమంది, కొన్ని వందల మంది ఈరోజు మీరే మా ఆత్మీయ తండ్రి సార్, మీరు లేకపోతే మేము లేము సార్, ఈ దైవజనులు లేకపోతే మేము లేమని. ఏమి చెప్పారండి సాక్ష్యాలు! అప్ప ఎంత మంచి పిల్లలు రా అనుకున్నాను నేను. వీళ్ళు ఎంత మంచి కుమారులు రా, ఎంత మంచి కుమార్తెలు రా, లేరు, మార్చేశారు. తండ్రి మారిపోయాడంట. తండ్రి అంత డూప్లికేట్ పిల్లలంతా, డూప్లికేట్ చిల్డ్రన్ అంతా కూడా. ఒక కొడుకుతో ఒక తండ్రి తల్లి ఇద్దరు కూడా బెదిరిస్తూ అన్నారంట, రే నువ్వు మాట వినుకుంటే నిన్ను హాస్టల్లో చేర్పిస్తామని బెదిరిస్తున్నారంట. బెదిరిస్తుంటే వాడేమని తెలుసా, నువ్వు నన్ను హాస్టల్ వేస్తే నేను నిన్ను వృద్ధాశ్రమం చేర్పిస్తానంట. వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంట. హౌ కెన్ యూ చేంజ్ ఫాదర్స్, స్పిరిచువల్ ఫాదర్స్? హౌ కెన్ యూ చేంజ్? మన ఆత్మీయ తండ్రి, దేవుడు ఆత్మీయ తండ్రిగా హ్యారీగోమ్స్ గారిని ఇచ్చారు. ఆ దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళాం. దేవుని కృప వలన ఆయన తాకగలిగాం. దేవుని కృప వలన నేను చెప్పాను, డాటర్తో నేను మాట్లాడాను, తేజుతో నేను మాట్లాడాను. నేను చెప్పే మాటలు కొన్ని వింటారమ్మా అన్నాను. అన్నా చెప్పండి అన్నా, మీరు చెప్పండి అన్నా అంటే నేను చెప్పాను, మీకు ఎవ్వరికి బయలుపరచలేదు, దైవజన్ గురించి మాకు బయలుపరిచాడు. నేను చెప్పిన మాట మీరు వినలేదు. ఇదే చెప్పాను నేను. మీకు ఎవరికి బయలుపరచలేదు, మాకు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచాడు. అపాయంలో ఉన్నాడని గాడ్ హ్యాస్ రివీల్డ్ అస్. ఎంత ప్రార్థన చేసినా మాకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, బాగా అవుతాడన్నటువంటి చిన్న క్లూ కూడా రాలేదు. ఎంత ప్రయత్నం చేసాం మాట్లాడడానికి, మీరు మాట్లాడనివ్వలేదు. సరే జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఒకటి జాగ్రత్తగా మీరు ఒక జాగ్రత్త తీసుకోండి. ఏంటంటే దేవుని చేత నియమించబడిన వాళ్ళను చుట్టు పెట్టుకోండి. దేవుడు మీకు చెప్పకుంటే, మీరు వినగలిగే స్థితిలోకి పంటే మరొకరు చెప్తాడు. ఎందుకు? మీ తన భార్యకి ఎందుకు బయలుపరచలేదు, తన యొక్క కుమార్తెకి ఎందుకు బయలుపరచలేదు, తన అల్లుడికి ఎందుకు బయలుపరచలేదు, తన దగ్గర ఉన్నటువంటి పాస్టర్స్కి ఎందుకు బయలుపరచలేదు, ఆ దైవజనం ద్వారా దీవించబడినటువంటి వారికి ఎందుకు బయలుపరచలేదు, ఎందుకు మాకే బయలుపరిచాడు? వై గాడ్ రివీల్ టు మీ? ప్రార్థన చేసేటప్పుడైనా మాట్లాడినా అదొక అనుకోవచ్చు. నో, వి వర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. దైవజనం చనిపోయిన తర్వాత ఐ వాస్ టాకింగ్ టు గాడ్. దేవునితో నేను మాట్లాడాను, ప్రభువా నేను నిజం చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో నిజం చెప్తున్నాను, టైం అయిపోయింది, మళ్ళీ సాయంకాలం ఖచ్చితంగా వాక్యం వినండి, సిస్టర్స్ మీరు ఖచ్చితంగా వినండి వాక్యం. దేవుని అడుగుతున్నాను, ప్రభువా ఇప్పుడు ఎవరయ్యా నాకు ఆత్మీయ తండ్రి? నాకు ఆత్మీయ తండ్రి ఎవరు? నేను ఎవరిని ఎంచుకోవాలి? దైవజనులు హ్యారీగోమ్స్ గారు ఉన్నంత వరకు ఏమండి, నాకు ఇంకొకరి గురించి ఆలోచన కూడా రాలేదండి. అసలు కొంతమందికి విలువ లేనటువంటి వాళ్ళు ఎట్లా ఆత్మీయ తండ్రిని మార్చేస్తారో నాకు అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్. క్వాలిటీ లేని వాళ్ళు, నాణ్యత లేని వాళ్ళు, నాసిరకమైనటువంటి పిల్లలండి. నేను ఒక్క
ఒక్క రవ్వ నచ్చకుంటే మార్చిపడేస్తారనమాట. మీ తండ్రులను అలాగే మారుస్తారా? మిమ్మల్ని కన్నటువంటి తల్లులను అలాగే మారుస్తారా? పేర్లు మార్చేస్తారా? ఒక్కొక్క అప్లికేషన్లో ఒక్కొక్క పేరు పెడతారా? మీ తండ్రి పేరు అడిగితే బయాలజికల్ ఫాదర్స్ కంటే స్పిరిచువల్ ఫాదర్స్ చాలా ముఖ్యం అండి. బయాలజికల్ ఫాదర్స్ మీకు జన్మను మాత్రమే ఇస్తారు. ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఆత్మీయ తండ్రి మీకు ఏమండి నిత్యజీవం వైపుగా నడిపిస్తారు, ఇటర్నిటీ వైపుగా నడిపిస్తారు. మీకు దీవెనకరంగా ఉంటాడు, మీ తండ్రికి దీవెనకరంగా ఉంటాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో ఐ వాస్ ఆస్కింగ్ గాడ్, ఎవరయ్యా, ఎవరిని పెట్టుకోవాలి నాకు తండ్రిగా, ఎవరిని వెళ్ళి నేను తండ్రిగా అడగాలి అని అంటే, మీరు దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దండి. దేవుడు నాతో చెప్పింది నేను చెప్తున్నాను. ప్రభు అన్నాడు, ఇప్పుడు ఎవరు అవసరం లేదు నీకు అన్నాడు. నిజంగా నేను వెతుకుతున్నా, ఎవరిని పెట్టుకుందాం, ఎవరితో మాట్లాడదాం, ఎవరిని పెట్టుకుందాం అంటే, నీకు ఎవరు అవసరం లేదు, యూ హ్యాడ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. నీకు కావలసినంత అనుభవం వచ్చింది. నా యూ విల్ బీ అ ఫాదర్ టు మెనీ అని చెప్పాడు. ఐ విల్ బీ యువర్ ఫాదర్, నేనే నీ తండ్రిగా ఉంటాను, నీవు అనేకులకు తండ్రిగా నేను నిన్ను చేస్తానన్నాడు. హల్లెలూయా. ఐ థింక్ నిన్ననా మొన్ననా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మలేషియా నుంచి ఒక సిస్టర్ నాకు కాల్ చేశారు. మలేషియా నుంచి కాల్ చేసి, పాస్టర్ గారు, ఐ వాంట్ యూ టు బీ మై స్పిరిచువల్ ఫాదర్. నాకు ఆత్మీయ తండ్రిగా మీరు ఉండాలి, నాకు మెంటర్ ఎవరు లేరు, మీరు నాకు మెంటర్గా ఉండాలి, దయచేసి నన్ను నడిపించండి, పరిచయ విషయంలో నాకు సహాయం చేయండి, నాకు గైడెన్స్ ఏంటండి. మలేషియా నుంచి ఆమెకి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో నాకు తెలియలేదు. మలేషియా నుంచి కాల్ చేశారు. మొన్న హైదరాబాద్కి వెళ్ళాను, ప్రసన్న బోల్డ్ గారి యొక్క చర్చికి వారు రమ్మని, ఒకసారి బ్రదర్ ఒకసారి వాకింగ్ చెప్పండి అని పిలిచారు. సో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సర్వీస్ అయిపోయింది. వారు మాట్లాడితే ఏమన్నారంటే, బ్రదర్, తను హ్యారిగోమ్స్ అంకుల్ గారికి చాలా సన్నిహితురాలు అనమాట, చాలా సన్నిహితురాలు. ఆమె ఏమన్నారంటే, తండ్రి హ్యారిగోమ్స్ గారు చనిపోయారని నా గుండె పగిలిపోయింది, చాలా బాధపడుతున్నాను. అసలు బ్రదర్ అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు నా తండ్రిని చూస్తున్నట్లుంది. పెద్ద ఆవిడ, ఐ సీ మై ఫాదర్, నాకు తండ్రిలా కనపడుతున్నాడు, నాకు డాడీ కనపడుతున్నాడు. ఐ వాజ్ షాక్డ్. నేను ఆమెను అక్క అని పిలుస్తాను, ప్రసన్న బోల్ గారిని అక్క అని పిలుస్తాను. ఐ సా డాడీ, నీలో ఒక తండ్రిని నేను చూస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ, బ్రదర్ నాకు డాడీ లేరు, డాడీ చనిపోయారు కదా, నాకు ఎవరు లేరు, మీరే నాకు మెంటర్గా ఉండండి, నన్ను నడిపించండి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఇవ్వండి, కవరింగ్ ఇవ్వండి, మీ స్పిరిచువల్ చైల్డ్గా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. సో మెనీ పీపుల్. ఇదంతా చూస్తుంటే దేవుడు నాకు చెప్పింది దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఎంతోమంది కుమారులను, ఎంతోమంది కుమార్తెలను దేవుడు ఇచ్చాడు, ఇస్తున్నాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కొంతమంది పిల్లలను దొంగిలించాడు, కానీ దేవుడు నా దర్శనాన్ని ఏమాత్రం కూడా, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని ఎవ్వరు కూడా దొంగిలించలేరు. అందుకే 10 మంది పోతే 1000 మంది వస్తారు. క్రొత్త తైలం వస్తుంది. గ్లోరీ టు గాడ్. క్రొత్త తైలం వస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక టైంలో ఒక్కరే నన్ను పప్ప అని పిలిచేవాళ్ళు. ఈనాడు పప్ప అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, డాడీ అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, దేవుడు ఎంతమంది ఆత్మీయ కుమారులను కుమార్తెలను దేవుడు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి ఎంత ప్రాముఖ్యం అంటే, ఈవెన్ నీ యొక్క బయాలజికల్ ఫాదర్, అట్ ద సేమ్ టైం యువర్ స్పిరిచువల్ ఫాదర్. మీ ఆత్మీయ తండ్రి మీ పైన మీకు దీవెన రావాలన్నా, శాపం రావాలన్నా ఆయన ద్వారానే వస్తుంది. ద మోర్ యు ఆనర్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్, ద మోర్ యు ఆనర్ యువర్ ఫాదర్. మీ తండ్రి అవిశ్వాసి అయినా కూడా మీ తండ్రిని గౌరవించాం. ఎవరైనా యవనస్తులు కానీ, కొన్నిసార్లు పెళ్ళైన వాళ్ళు కానీ నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తే, ఎవరైనా వారి యొక్క తండ్రి గురించి కానీ, తల్లి గురించి కానీ అమర్యాదగా మాట్లాడితే నా ట్రీట్మెంట్ పూర్తిగా వేరైపోతుంది. అస్సలు సహించనండి. డిజానర్ అంటే నాకు అసలు తట్టుకోలేను నేను. ఎవరైనా సరే, వాళ్ళ తండ్రి ఎంత విధమైనా సరే, త్రాగుబోతైనా సరే, వ్యభిచారైనా సరే, తండ్రి గురించి ఎవరైనా కూడా నెగిటివ్గా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా, తల్లి గురించి కూడా, వాళ్ళ పేరెంట్స్ గురించి, నాట్ ఓన్లీ ఫాదర్ అండి, తల్లి గురించి ఎవరైనా తక్కువ మాట్లాడినా కూడా అస్సలు నేను టాలరేట్ చేయను. సో భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని, ఈ కాలంలో శాలువలు కప్పే వాళ్ళు ఎక్కువైపోయారు.
సులభంగా కప్పేస్తారు శాలువ. ఏముందని దాంట్లో ఏముంది? మనసుతో మాత్రం ఏమాత్రం కూడా మనసుతో కానీ ఆలోచనలతో కానీ ఏమాత్రం కూడా గౌరవించరు. సో కనుక ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనము మనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన తండ్రి మన భవిష్యత్తు. హల్లెలూయ. ఆయన ప్రయాసను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక తండ్రి హృదయం పిల్లల ఎడల, మోస్ట్ ఆఫ్ దెమ్, ఎక్సెప్షనల్ కేసెస్ ఎప్పటికి ఉంటాయి. పనికి వాళ్ళు ఉంటారు, ఏమండి పిల్లలను పట్టించుకోకుండా వదిలేసి తిరిగే వాళ్ళు, కుటుంబాన్ని వదిలేసి తిరిగే వాళ్ళు ఉంటారు. సొంత పిల్లల్ని చంపుకునే వాళ్ళు ఉన్నారు, రకాలుగా ఉన్నారు. ఇట్లా తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసెస్ ఎప్పటికి కూడా ఉంటాయి. వాటి గురించి నేను ప్రస్తావించలేదు, కానీ ఓవరాల్గా యావరేజ్గా నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా, తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లలు బాగుండాలి, మంచివాడంట. తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆల్వేస్ అ గుడ్ ఫాదర్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ద చిల్డ్రన్. వారి సుఖాలు పక్కన పెడతారు తండ్రులు, వారి సుఖాన్ని పక్కన పెడతారు, వారి కష్టాలు పక్కన పెడతారు. ద ఓన్లీ పర్సన్ అండి, తనకంటే గొప్పవాడు, తన కుమారుడు కావాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి తండ్రి. అర్థం కాలేదు మీకు? అర్థమైంది కూడా. అల్లలు చెప్పలేదంటే మా గురించి చెప్పలేదు అనుకుంటున్నారు మీరు, తల్లి గురించి చెప్పలేదని. నాకు తెలిసిందండి. తల్లి కూడా అనుకుంటారులేండి, కానీ మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. అందుకే చెప్పాను, మీరు కొంచెం వినండి, మీరు అపార్థం చేసుకోవద్దని చెప్పాను అన్నమాట. ఎవరైనా అండి ఓడ్చుకోలేరండి. ఇంకొకరు ఎదుగుతున్నారంటే ఓడ్చుకోరు. ఇంకొకరు బంధువులు, సొంత బంధువులు, అన్న కొడుకే లేకపోతే తమ్ముడి కొడుకే, అక్క కొడుకే, తమ్ముడి కొడుకే, కొంచెం వాళ్ళు మీ పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా మీరు ఓడ్చుకోలేరు, మీ పిల్లలు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నా వాళ్ళు ఓడ్చుకోలేరు. కానీ కేవలం ఒక తండ్రి మాత్రమే తన పిల్లలను తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటారు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. నాకంటే ఖచ్చితంగా గొప్పవాడినే. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. తాత్కాలికంగా ఒక షార్ట్ పీరియడ్ కొంతమంది నన్ను మా పాస్టర్ అని చెప్పుకోవాలన్నా ఇబ్బంది పడ్డారు. డానియల్ సార్ మా పాస్టర్ అని చెప్పాలన్నా ఇబ్బంది పడ్డారు. పాస్టర్ అని చెప్పాలన్నా కూడా సమాజంలో కొంచెం ఇబ్బంది పడేటట్లు సాతాను మనుషులు తాత్కాలికంగా చేశారు. నో ప్రాబ్లం, ఇట్స్ ఓన్లీ టెంపరీ. నేను చెప్తున్నాను, ఆల్ మై స్పిరిచువల్ సన్స్ అండ్ డాటర్స్, నా యొక్క ఆత్మీయ కుమారులకు, ఆత్మీయ కుమార్తెలకు, ఈవెన్ మై ఓన్ సన్ రెన్ని కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, నన్ను బట్టి మీరు తల ఎత్తుకునేటట్లే నేను చేస్తా. హల్లెలూయా. హీ ఈజ్ మై డాడీ, హీ ఈజ్ మై పప్పా, హీ ఈజ్ మై పాస్టర్, హీ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్ అని మీరు 10 మందికి ధైర్యంగా చెప్పగలిగే రోజును నా పరలోకపు తండ్రి తెప్పిస్తాడు. మై హెవెన్లీ పప్పా విల్ బ్రింగ్ దట్ డే. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు. నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నేను ఎదుర్కొన్నటువంటి అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా ఏమంటే ఒక సాధారణ మనిషి, ఒక డాక్టర్గా సమాజంలో ఒక విలువ కలిగినటువంటి వ్యక్తి ఎదుర్కొని ఉంటే ఎప్పుడో చచ్చిపోయిండేవాడండి. ఒకవేళ దేవుడు నన్ను తాకకుండా ఉంటే, దేవుడు నా ప్రక్కన నిలిచి నాకు భరోసా ఇవ్వకుండా ఉంటే, పౌలు గారు అంటారు కదా, ప్రభువు నా ప్రక్కన నిలిచి సింహము నోట నుంచి తప్పించను. ఒక టైం వచ్చిందంట అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో. ఎంతమందిని కన్నాడండి, ఎన్ని సంఘాలకు జన్మనిచ్చాడండి, ఎంతమంది ఆత్మీయ కుమారులను కుమార్తెలను కన్నాడండి. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఎవ్వరు లేరంట. తిమోతికి తన ఆత్మీయ కుమారుతో మాట్లాడుతుంటాడు, నో వన్ వాజ్ విత్ మీ, ఎవరు నా ప్రక్కన లేరు, ఎవరు నా ప్రక్కన మాట్లాడలేదు, నేను ఒంటరిగా నిలిచిపోయాను. కానీ ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను సింహము నోట నుంచి తప్పించను. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పాస్ త్రూ సేమ్ కైండ్ ఆఫ్ ట్రయల్స్. అటువంటి సమస్యలు గుండా నేను కూడా ప్రయాణం చేశాను. రకరకాల వదంతులు. మొన్న కూడా నేనంటే చాలా అభిమానించే వ్యక్తి, నా గురించి తెలిసిన వ్యక్తి ఏం చేశాడు, ఫోన్ చేసి అన్నాడు, నువ్వు ఏమనుకోకుంటే ఒక ప్రశ్న అడుగుతానన్నాడు. ఒక ప్రశ్న అడుగుతానంటే ఇది పిచ్చండి జనాలకి, ఇదే పిచ్చి. ఏమనుకోకుంటే ఒక ప్రశ్న అడుగుతాంటే, చెప్పు నేను ఏమనుకోనలే, చెప్పు. ఏమనుకోరు కదా, మీరు పెళ్లి చేసుకున్నారంటనే. మొన్న
నేనేం చెప్పాను తెలుసా? అవును, తెలీదా నీకు? మనం ఏం తక్కువ వాళ్ళమా? కడప పబ్లిక్ స్కూల్లో ఒకడు చదువుతున్నాడు, ఒక కొడుకు ఒక కూతురు. నిజాన్నా? ఇంక అట్లా వాళ్ళ నోరు మూయాలంటే ఇంక అదే చెప్పాలి. చూడండి, లేదన్నా అంటే ఇట్లా చెప్తే కాలేదండి. అప్పుడు నిజమా అన్న? ఏమనుకుంటున్నావా నా గురించి? ఒక చిల్లరాడు అనుకుంటున్నావా? నేను డాక్టర్ని అయ్యా. సమాజంలో ఒక హోదాలో ఒక ఘనమైనటువంటి స్థితిలో జీవించే బ్రతికే మనిషిని నేను. చిల్లరగా ఏదైనా చేసుకుంటే అంత రైట్ రాలుగానే చేసుకుంటాను. ఏదైనా కూడా ఎంత దొంగ పిల్లలు చేసుకుని అంత ఎంత నీచమైన స్థాయికి దిగజార్చో చూసారా నా పేరును? అది తాత్కాలికమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ద రిప్రోచ్, నిందలు, ఇవన్నీ కూడా దేవుడు దొల్లి వేస్తాడు. సో ఇటువంటివి వచ్చాయి కాబట్టి ఎవరైనా కూడా ఆయన మా పాస్టర్ అని చెప్పుకునే దాన్ని కూడా భయపడ్డా. నాకు తెలుసు. తాత్కాలికమే. కానీ ఎవరెవరు నమ్మి అలా స్టేబుల్గా నిలిచి ఉన్నారో చెప్తాను, మీ తలలు ఖచ్చితంగా మీ ఆత్మీయ తండ్రిని బట్టి మీ తలలు ఎత్తబడతాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను, మీరు నా ఆత్మీయ కుమార్తెలకు నేను మరలా చెప్తున్నాను, మీరు తలదించుకునే పని నేను ఏది చేయను. హల్లెలూయా. మీరు తల ఎత్తుకునేటట్టే నేను చేస్తాను. దేవుడు నన్ను, అందుకే నా శత్రువుల ఇచ్చకు నా దేవుడు నన్ను అప్పగించలేదు. హల్లెలూయా. ఒకవేళ నేను మరణించి ఉంటే అన్ని పుకార్లు నిజమై ఉండేవి. ఏమి లేకుండా కూడా పుట్టించారండి. వదంతులు వ్యాపింపజేశారు. నో ప్రాబ్లం. దేవుడు నన్ను బలపరిచాడు, ఇంకా బలంగా చేశాడు, ఇంకా స్ట్రాంగ్గా చేశాడు. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, ఐఎమ్ లైక్ ఎ రబ్బర్ బాల్. ఎంత కొడితే అంత పైకి లేస్తా, ఇంకా లేస్తా పైకి, ఇంకా పైకి లేస్తా, పైకి లేస్తూనే ఉంటా. నేను ఒక్కనే కాదు, మిమ్మల్ని కూడా లేపుతాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనకు చాలా దగ్గరగా ఉంటాడు. దేవుని సహాయం మనం తీసుకుంటే మనం బలపరచబడతాం, మనం బలంగా ఉంటాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆల్ ఆఫ్ మై స్పిరిచువల్ చిల్డ్రన్ అండ్ డాటర్స్, ఐ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక తండ్రి ఎంత ప్రాముఖ్యం అంటే, దీవెన తండ్రి ద్వారానే వస్తుంది, శాపము తండ్రి ద్వారానే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ గడి అంతా కూడా చెప్పిందని ఒక్క మాటలో చెప్తున్నాను ఏంటంటే, మిమ్మల్ని కన్న మీ తండ్రిని అగౌరవపరచద్దు. ఇప్పుడు నాకు కొంతమంది విషయాలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మా నాన్న గురించి నెగిటివ్గా మాట్లాడారంటే మూతి పనులు రాలగొడతాను నేను. నా దగ్గరకు వచ్చి మా నాన్న గురించి నెగిటివ్గా మాట్లాడే ధైర్యం ఉంటుందండి ఎవరికైనా? ఒక మనిషి వచ్చి నా దగ్గరకు వచ్చి మా నాన్న గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నానంటే ఎవరిది ప్రాబ్లం? నాదే కదా. నేను ఇచ్చాను కదా అవకాశము. నేను అవకాశం ఇచ్చాను కాబట్టి అసలు అవురా, నేను మా నాన్న మా కుటుంబం మేము చూసుకుంటే నువ్వెవడరా అడిగే దానికి? ఈ విచక్షణ, ఈ ఇంగిత జ్ఞానము చాలామందికి లేదండి. ఇంకా అసలు ఏం చెప్పు, ఇంకా ఏమంటా మా అవ్వను పట్టుకుంటారండి. మా అవ్వ అంటే మా సర్వెంట్. అసలు ఏందయ్యా వీళ్ళు మనుషులు, ఏందయ్యా వీళ్ళు కడుపుకు అన్నమేనాయా తినేది, అంతా సువర్లయ్యా వీళ్ళు అంటదా. సువర్లయ్య అంటే వాళ్ళు అట్లే తిడతారు కదా ముస్లిమ్స్, సువర్లయ్య అంతా. అంటే ఎవరన్నా ఉన్నారా ఇంట్లో అని అడుగుతారంట. అవ్వా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావా? ఉన్నారయ్యా, ఒక డాక్టర్ మనం తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అని చెప్పు అని చెప్పాను నేను. భలే వాడవయ్యా అని అంటే అట్లే చెప్పాలి వాళ్ళకి జవాబు. ఏమి అది ఎంక్వైరీలో అసలు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటారు ఎప్పుడు, ఎవరన్నా ఉంటారేమో, ఎవరన్నా వస్తారేమో. దానియేలు పైన ఆ కాలంలో కూడా అట్లే జరిగిందండి. కనిపెడితే ఎక్కడ దొరుకుతాడు ఇదే పని కొంతమందికి. తమ లోపల ఉన్నటువంటి దూలాలు ఏమి తీసేసుకోరు, కానీ ఎక్కడ 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ ఏమీ దొరకలేదు వాళ్ళకి. కొండందవి ఎలక కూడా దొరకలేదు వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే,
ఏమంటే ఆత్మీయ తండ్రి అంటే ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఘనతను ఇవ్వాలండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఐ డస్ లైక్ దాట్. నేను అలాగే చేస్తాను, నేను అలాగే చేశాను. మా నాన్న గురించి ఎవరైనా వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడమని నెగిటివ్గా, ఎందుకు ఈ తరం ఇలా లేదు, బాగా దురద చెవి కొంతమందికి, దే డోంట్ గెట్, రోషం రాదు వారికి. సంబరంగా వింటారు కొంతమంది, విని నీ గురించి ఇట్లా చెప్పారు అని మళ్ళీ నాకు చెప్తారనమాట. నువ్వేం చేస్తున్నావు, నువ్వు నా గురించి ఎలా మాట్లాడుతుంటే నువ్వు ఎలా విన్నావు, అసలు నీ చెవులేనా అనేవి. అర్థమవుతుందండి? నా దగ్గరికి ఎవరు వచ్చి అట్లా చెప్పరు. ఎవరైనా గురించి నెగిటివ్ చెప్తుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏం పని నీకు, గమ్ముగుండని చెప్తాను. నాకెందుకు చెప్తున్నావు నువ్వు, నాకేం అవసరము, నాకెందుకు చెప్పు, నాకేం అవసరం, నా పని నాకు దండిగా ఉంది, నాకు టైం సరిపోవడం లేదు. నాకు చాలామంది ఆత్మీయ పిల్లలు ఉన్నారు, ఆత్మీయ కుమారులు ఉన్నారు, ఆత్మీయ కుమార్తెలు ఉన్నారు. పలు రాష్ట్రాల నుంచి వారు వెయిట్ చేస్తూ ఉంటారు నా వాక్యం కొరకు. కాబట్టి నేను ఏమండి 3 పూట్ల కడుపు నిండా తిని ఇష్టానుసారం జీవించుకుంటూ, లెక్క జమ లేకుండా జీవించుకుంటూ, పాపంలో అందరూ అనుకున్న ప్రకారం, అందరూ అనుకున్న పాపంలో పొరలాడుతూ జీవించుకుంటూ చేస్తే ఎలా చెప్పండి? ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు. నాకు ఆత్మీయ కుమారులు ఉన్నారు, ఆత్మీయ కుమార్తెలు ఉన్నారు, నాకు కడుపున పుట్టిన కుమారుడు ఉన్నాడు. నాకు నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇవన్నీ ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటాను. తెలివి ఉందండి నాకు. చదువురాని వాడిని కాదు, నేను చదువురాని వాడిని కాదు. నేను ఒక ప్రొఫెషనల్ మ్యాన్ నేను. సో గనుక ప్రియులరా, నెవర్ ఎవర్ ఎంటర్టైన్ ఎనీ పర్సన్ టాకింగ్ టు యూ అబౌట్ యువర్ బయాలజికల్ ఫాదర్ ఆర్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. నీ ఆత్మీయ తండ్రిని గురించి కానీ, నిన్ను కన్న తండ్రిని గురించి కానీ ఎవరైనా నీతో నెగిటివ్గా మాట్లాడితే అస్సలు సహించదు. నోరు మూసుకొని వెళ్ళిపోమని చెప్పు. హల్లెలూయా. మీరు మీ తండ్రులను గౌరవించండి, మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఒకవేళ మీ తండ్రికి వ్యతిరేకంగా మీరు లేస్తే మీ పిల్లలు మీకు సినిమా చూపిస్తారు. అలా ఇలాగ సినిమా కాదు, తప్పిపోతాం. అమ్మో, దేవుడు దాన్ని చాలా 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ పెట్టేశాడండి. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ పెట్టేశాడు, యు ఆనర్ యువర్ ఫాదర్. నోవహు త్రాగుబోతు, నోవహు దిగంబరుడు. కుమారుడు యాక్సిడెంటల్గా చూశాడు, అది కూడా చూశాడు, నోరు మూసుకోకుండా బయటికి వెళ్ళి ప్రకటించాడు, బయటికి వెళ్ళి చెప్పాడు, శపించబడ్డాడు. హిస్ జనరేషన్ వాజ్ కర్స్డ్. ఎవరైతే కవర్ చేశారో, ఎవరైతే కప్పారో, అవమానాన్ని కప్పేశారో వారు దీవించబడ్డారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లెట్ us be blessed by honoring our fathers. మన తండ్రులను మనము గౌరవిద్దాం, మన తండ్రులను మనం గణపరుద్దాం, మనకిచ్చినటువంటి ఆత్మీయ తండ్రిని మనము గౌరవిద్దాం. దేవుని నామములో అత్యధికంగా మహిమ కలుగును గాక. వీటి వలన మనకు దీవెనే కానీ మనకు శాపం ఉండదు. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన ఇంటిలో ఫలింపచేయును గాక.